విశాఖ స్టీల్ ప్లాంట్లో జూన్ 8న జరిగిన ఘోర ప్రమాదంలో 10 మంది కార్మికులకు అక్కడికక్కడే మరణించడం జరిగింది. ఈ తీవ్రమైనటువంటి ఘోర ప్రమాదానికి బాధ్యులైన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. స్టీల్ మేనేజ్మెంట్ ని అరెస్ట్ చేయాలి. వారికి తగినటువంటి నష్టపరిహారం బాధితులకు చెల్లించాలని CITU తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదే రోజు రాత్రి 8వ తేదీ జూన్న స్టీల్ మంత్రి కుమారస్వామి, ఉప స్టీల్ మంత్రి శ్రీనివాస్ వర్మ, ఈ రాష్ట్రానికి చెందినటువంటి వారు ఇద్దరు వచ్చి 25 లక్షలు నష్టపరిహారంగా నిర్ణయించడం, ప్రకటించడం అనేటువంటి జరిగింది. తర్వాత మరుసటి రోజు వచ్చినటువంటి ఉప ముఖ్యమంత్రితో, పవన్ కళ్యాణ్తో, లోకేష్తో, ఇద్దరితో కూడా బాధితులంతా కూడా ముత్తుకున్నారు. ఈ చుట్టూ ఉన్నటువంటి అన్ని పరిశ్రమల్లో కూడా ఇక్కడ జరిగిన ప్రమాదాల్లో ₹1 కోటి ప్రతి బాధిత కుటుంబానికి చెల్లించారు. మాకు కూడా అలాగే చెల్లించాలని బాధితులు వేడుకున్నారు. కానీ ఇప్పటికీ కూడా సమస్య పరిష్కారం చేయలేదు. 25 లక్షల కంటే పెంచలేదు. ఇది దుర్మార్గమైనటువంటిది. 2020 నాటికే ప్రమాణించినటువంటి LG ఫార్మర్స్ కేసులో ₹1 కోటి ఆనాడు ప్రకటించడం జరిగింది. వారికి అదే రోజు చెక్కులు ఇవ్వడం జరిగింది. దీని తర్వాత జరిగినటువంటి ప్రమాదాల్లో 2024లో నేను స్వయంగా ఉన్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఎసెన్షియా కంపెనీ బాధితులను పరామర్శించడానికి KGH మార్చురీకి వచ్చినప్పుడు బాధితులందరూ ఇక్కడే ఉన్నారు, నష్టపరిహారం ప్రకటించండి అంటే ముఖ్యమంత్రి గారు వెంటనే ₹1 కోటి అక్కడే ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత 4 రోజులకు జరిగినటువంటి ఎనర్జీస్ కంపెనీలో కూడా నలుగురు కార్మికులు వాళ్ళ బాధిత కుటుంబాలకి ₹1 కోటి చొప్పున చెల్లించారు. కానీ విశాఖ స్టీల్ ప్లాంట్లో ఇంత ఘోరమైనటువంటి ప్రమాదం జరిగినప్పుడు బాధితులకి ఈ రకంగా నిర్లక్ష్యంగా వదిలేయడం సరైనది కాదు. ఇది అతి ఘోరమైనటువంటి ప్రమాదం. మనం మనిషి చనిపోతే చూసాం, కానీ బ్రతికున్నటువంటి మనుషులు అక్కడికక్కడే 1600 డిగ్రీల వేడి టెంపరేచర్లో సజీవంగా దహనం అవడం అనేటువంటిది, చుట్టూ వందల కార్మికులు ఉండి కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో వారు అక్కడ మరణించడం అనేటువంటి జరిగింది. ఆ కుటుంబాలను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అందుకని వారికి ₹1 కోటి చొప్పున ఖచ్చితంగా చెల్లించాలి. లేని ఎడల దీని పట్ల ఆందోళన చేయడం అనేటువంటి జరుగుతుంది. జూన్ 24వ తేదీన విశాఖ స్టీల్ మెయిన్ గేటు ఎదురుగా కూడా కోర్మన్పాలెం గేటు దగ్గర కార్మికుల నిరసన చేయాలని కార్మిక సంఘాలన్నీ కూడా నిర్ణయించడం జరిగింది. అందుకని యాజమాన్యం తక్షణం చర్యలు తీసుకోవాలని, ₹1 కోటి చెల్లించాలని CITU తరఫున డిమాండ్ చేస్తున్నాం.